హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మారుతి సుజుకి బ్రీజా. మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మారుతికి వెళ్తే ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. మారుతిలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, బట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో. మరి ఆన్ రోడ్ ఎంతకు వచ్చింది, ఇది ఏం వేరియంట్ అనేది డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు మధుసూదన్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే, ఇది పర్చేస్డ్ ఎప్పుడు అండి? నేను ఫిబ్రవరిలో ఉన్నాను. ఫిబ్రవరి ఫస్ట్ వీక్. యా. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? అరౌండ్ 8,200. ఓకే, ZXi వేరియంట్ ఇది? ZXi మాన్యువల్ డ్యూయల్ టోన్. ఎంత వచ్చింది ఆన్ రోడ్? నాకు 13.5 పడింది. ఓకే, రైట్. టాప్ నెక్స్ట్ వేరియంట్ అయితే 16 వరకు వెళ్తుందా? 15 అండి. 15 వరకు 15 మాన్యువల్. ఆటోమేటిక్ అయితే 16.5 అలా చెప్పారు. ఓకే, ఎందుకు ఆ వేరియంట్ వద్దనుకున్నా? ఆల్మోస్ట్ టాప్ వరకు వెళ్ళారు కదా, ప్లస్కి దీనికి డిఫరెన్స్? ప్లస్కి నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదండి. జస్ట్ ఫాగ్ లైట్స్ ఇంకోటి హెడ్స్ అప్ డిస్ప్లే అని వచ్చింది. ఓకే, అదంతా పెద్ద ఇంపార్టెంట్ గా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే డైమండ్ కట్ అలవీల్స్ వచ్చాయి. ఇవి కూడా అలవీల్సే, రైట్, బట్ డైమండ్ కట్ అలవీల్స్ వచ్చాయి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్, ఓకే, 360 డిగ్రీ కెమెరా. సో నాకు రివర్స్ కెమెరా, టచ్ స్క్రీన్ కూడా ఒక జస్ట్ 1 ఇంచ్ ఏదో, 9 ఇంచ్ వస్తే దీంట్లో 7 ఇంచ్ సంథింగ్. బట్ క్లారిటీ అంతా బాగానే ఉంది. జస్ట్ దానికి ఎందుకు 1.5 ఎక్కువ పెట్టడం అని చెప్పి నేను జస్ట్ ఫాగ్ లైట్స్ వాళ్ళు వేయించారు. 6,000 రూపీస్ ఏదో ఛార్జ్ చేశారు. ఓకే, ఇంకా రిమైనింగ్ అన్ని దీంతో పాటు వచ్చేసాయి. ఒక ఫాగ్ లైట్స్ జుగాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ జుగాడ్ అంటే వాళ్ళే చేస్తారు. మళ్ళీ అది వాళ్ళే చేశారు. ఈ నెక్స్ట్ వేరియంట్ దీనికి వెళ్ళినందుకు 1.5 lakhs ఎక్కువ. జస్ట్ ఆ హెడ్స్ అప్ డిస్ప్లే అంతే ఏమనిపించలేదు. అది ఇంపార్టెంట్. అది ప్లస్ ఇంకో డైమండ్ కట్ ఇవి కూడా అలా పిలిచాయి. ఇవి ఇంకా బాగుంటాయి, ఇవి బాగున్నాయి దీనికి, ఎందుకంటే డ్యూయల్ టోన్ కదండి. అవును. సో ఇది దీనికి మ్యాచ్ అయింది, నాకు అది బాగా నచ్చింది. సో అది ఒక మెయిన్ రీజన్ గా నేను దానికి వెళ్ళలేదు. మీరు 2 years నుంచి మన ఛానల్ చూస్తున్నారు, చాలా రీసెర్చ్ చేశాను అన్నారు. ఈ సెగ్మెంట్ లో దీని సాఫ్ట్ కార్నర్ సైడ్ అయితే సోనెట్ వెన్యూ కాంపిటీషన్ గా కొంచెం నేను 3 అనుకున్నా అండి. అంటే చాలా రివ్యూస్ చూసాను. ఓకే, 3 ఫైనలైజ్ చేశాను. వెన్యూ, టాటా అండ్ ఇది. ఓకే, సోనెట్కి వెళ్ళలేదు. ఇంకో హార్డ్ సస్పెన్షన్ సంథింగ్ ఏదో అన్నారు. సోనెట్కి వెళ్ళలేదు. అంటే కియా, మా తెలిసిన రిలేటివ్స్కి కియా క్యారెంట్స్ ఉండే అన్నట్టు. దానిలో వాళ్ళు చాలా ఇష్యూస్ చెప్పారు. సమ్ చిన్న మైనర్ యాక్సిడెంట్ అయితే కూడా అరౌండ్ 9 months అలా తీసుకున్నారు అన్నట్టు. అంటే సమ్ ఇంజన్ కూడా ప్రాబ్లమ్ వచ్చింది, దానికోసం 9 months. సో కియా ఇంకా మైండ్లో నుంచే తీసేసాను. వెన్యూ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాము, బట్ లుక్ చూడగానే బ్యాక్ సీట్ కొంచెం కంఫర్ట్ అనిపించలేదు. వెన్యూ చిన్నగా అనిపించింది అండ్ కూడా వైడర్గా అనిపించలేదు లుక్ కూడా. ఇదేంటంటే దీనికి ఎందుకు వెళ్ళామంటే లుక్ అంతా ప్రాపర్గా ఉంది. అంటే ముందు కానీ వెనకాల కానీ కొంచెం వైడర్గా అనిపించింది. ఫైనల్గా ఏం చేస్తామంటే నెక్సాన్ ఇది అనుకున్నాము. నెక్సాన్ టెస్ట్ డ్రైవ్ చేశాను ఫస్ట్. నెక్స్ట్ అంటే ఫస్ట్ దానికంటే ముందు ఇదే చేశాను, బ్రీజా. అసలు బ్రీజా ఎలా ఉందంటే అసలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ అండి. స్టీరింగ్ క్లచ్ బాగా నచ్చింది. దాని తర్వాత ఇది చేశాను, ఏది నెక్సాన్ ఏంటంటే కొంచెం హార్డ్ అనిపించింది క్లచ్. ఇంకోటి ఏంటంటే ఈ బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ అనిపించాయండి. లెఫ్ట్ కి రైట్ కి కొంచెం టర్న్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇది చూసాక ఇంకా అసలు ఇది క్లచ్ స్టీరింగ్ చూసాక, స్టీరింగ్ అయితే ఇంకా అవసరం అండి, బాగా నచ్చింది. ఇంకా అందుకే ఇంకా టెస్ట్ డ్రైవ్ చేసాము. బట్ అది కొంచెం హెవీ అనిపించింది. వెహికల్ హెవీ ఉంది, సేఫ్టీ అవన్నీ ఉంటాయి. బట్ ఎందుకు ఆ బ్లైండ్ స్పాట్ ఒకటి నాకు ఎందుకో కొంచెం ఐ విల్ గో విత్ బ్రీజా అనుకున్నాను. ఓకే, సేఫ్టీ గురించి మీరే చెప్తున్నారు. అదర్ కాంపిటీషన్తో కంపేర్ చేస్తే దీన్ని 4 star అంటాము, బట్ మీ దృష్టిలో ఇది నిజంగా 4 star అంత సేఫ్టీ ఉంటుంది? ఉందండి. ఎందుకంటే బానెట్ కానీ ఇప్పుడు డోర్స్ కానీ అవన్నీ నేను ప్రీవియస్ బ్రీజాతో కంపేర్ చేశానండి. ప్రీవియస్ బ్రీజా మీరు డోర్స్ వేయడం కానీ, ఇప్పుడు బానెట్ లెప్పి చూడడం కానీ, కొంచెం వెహికల్లో కూర్చున్నప్పుడు కూడా ప్రీవియస్ బ్రీజా ఎక్కితే మీరు ఈ బ్రీజా ఎక్కండి, మీకు క్లియర్ ఈజీగా అర్థమైపోతుంది. అంటే క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా లేదా అనేది. కరెక్ట్. చలో, నెక్స్ట్ మనకి ఇంజన్ గురించి మాట్లాడితే రియలబుల్ ఇంజన్, న్యాచురల్ ఆస్పిరేటెడ్ 1.5 న్యాచురల్ ఆస్పిరేటెడ్. కాకపోతే పవర్ అనేది మీకు సరిపోతుంది కొంచెం. అయితే మొన్న రీసెంట్ గా ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. ఒక 4 members ఉన్నాము, ప్లస్ లగేజ్ ఫుల్ ఉంది. అది ఇంకా ఫుల్ ప్యాక్డ్ అన్నట్టు లగేజ్ మొత్తం ఉన్నప్పుడు ఏమైందంటే హైవే మీద వస్తున్నప్పుడు కొంచెం అయితే ఇబ్బంది పడ్డాము. అంటే కొంచెం ఏదో లాగుతుందిరా అన్నట్టు అనిపించింది. కొంచెం అయితే ఉందండి పవర్ లాగింగ్ ఉంది. ఎందుకంటే అంటే వాళ్ళని కూడా ఏమనలేదు, వాళ్ళు మెన్షన్ చేస్తారు కానీ 137 Nm టార్క్ సంథింగ్ అంతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఇంకా మిగతా అంటే స్టార్టింగ్ ఒకసారి ఇప్పుడు 5th gear మనం వెళ్తున్నాం అనుకోండి, 5th లో వెళ్తున్నప్పుడు సడన్ గా ఏదైనా వచ్చి మనం ఆల్మోస్ట్ ఒక 30-40 స్పీడ్కి పడిపోయినప్పుడు మనం ఆల్మోస్ట్ మళ్ళీ అంటే అప్పుడేం హైవేలో ఉన్నప్పుడు గేర్ ఏం చేంజ్ చేయము. మళ్ళీ కొంచెం ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేయాలంటే జస్ట్ ఒక 2-3 minutes
మినిట్స్ అన్న మనకు లాగ్ అనిపించింది అక్కడ, అది ఒక్క కొంచెం కాన్ అనిపించింది. ఇంకా ఇప్పుడే హైవే ఇలా ఉంటే ఘాట్ రోడ్స్ వెళ్తే ఇంకా కష్టం, ఇబ్బంది అనుకో. ఘాట్ రోడ్ అంటే నేను ఇప్పుడు ఇంతవరకు వెళ్ళలేదండి, చూడాలి ఇంకా ఘాట్ రోడ్ లో. సస్పెన్షన్ మీకు ఎలా అనిపించింది మెయిన్గా? సస్పెన్షన్ యావరేజ్ అండి. అవునా? ఓకే, అంటే కొంచెం నేను సింగిల్గా ఉన్నప్పుడు అంటే కొంచెం తెలుస్తుంది, బట్ ఓకే బాగానే ఉందండి సస్పెన్షన్, మరీ అట్లా ఏం లేదు, సాఫ్ట్గానే ఉంది కొంచెం. ఓకే. ఇంకోటి మారుతి సుజుకి కార్స్లో ఎక్కువగా బ్రేకింగ్ విషయం అంత కాన్ఫిడెన్స్ ఉండదు అని అంటూ ఉంటారు. బ్రేకింగ్ అంటే రీసెంట్గానే ఒకటి జరిగిందండి, నేను 100లో వెళ్తున్నాను. ఓకే. ఆ రోజు ఏమైందంటే ఎదురుగా సడన్గా ఒక టర్నింగ్ దగ్గర ఇసుక లారీ వచ్చింది అన్నమాట. ఓకే. సారీ లారీ కాదు కానీ ట్రాక్టర్, ఓకే. సారీ వడ్ల బస్తాలు ఏదో వేసుకుని సడన్గా ఎదురు వచ్చింది, కానీ ఆగింది వెహికల్. నేను డ్రైవర్ బ్రేక్ కొట్టే దగ్గరికి వెళ్ళి ఆగింది కూడా. ఆగి వెంటనే నేను రైట్ ఇండికేటర్ వేసుకొని వెళ్ళిపోయాను, రైట్ తిరిగేసాను. బ్రేకింగ్ బాగానే ఉందండి. అంటే నేను ఇప్పటివరకు మ్యాక్స్ వెళ్ళింది 130 వెళ్ళాను, అవుటర్లో వెళ్ళాను 130, అండ్ హైవే మీద వచ్చేసి 120 కూడా వెళ్ళాను. నాకు అంత అన్సెక్యూర్గానే ఏమనిపించలేదండి, అంటే కొంచెం కాన్ఫిడెంట్ అవుతుంది, వెహికల్ ఆగుతుంది అన్న కాన్ఫిడెంట్ అయితే అనిపించింది. వెహికల్ కొంచెం షేక్ అవ్వడం కానీ అలా ఏం లేదండి. స్టెబిలిటీ ఉంది, చాలా బాగుంది. డిజైర్ అంత వరస్ట్ అయితే షిఫ్ట్ అస్సలు కాదండి, ఎందుకంటే నన్ను అడిగితే మారుతి సుజుకిలో ఇస్ ద బెస్ట్ వెహికల్ అండి. రైట్. ఇంకోటి స్టీరింగ్ మీరు అన్నట్టుగా సాఫ్ట్ ఉంటుంది అని అన్నారు కదా, మరి హై స్పీడ్స్లో అది ఇబ్బంది? హై స్పీడ్లో స్టెబిలిటీ ఉందండి. 80 మీకు 90-80 దాటిందంటే 80-90 దాటిందంటే స్టిఫ్ అయిపోతుంది స్టీరింగ్. ఇంకోటి ఏంటంటే బెస్ట్, నేను క్రూజ్ పెట్టుకొని కూడా నాకు క్రూజ్ ఇచ్చాడు ఇందులో. ఓకే. క్రూజ్ అసలు నేను చాలా సార్లు వాడాను, సూపర్ గా పనిచేస్తుందండి క్రూజ్ అయితే, చాలా బాగా పనిచేస్తుంది క్రూజ్. రైట్. అంటే టైర్స్ విషయం మాట్లాడితే మెయిన్గా ఈ సెగ్మెంట్ అన్నిట్లో కూడా 205 సెక్షన్ వస్తుంది. ఎస్. దీంట్లో వచ్చేసి మనకు 215 వస్తుంది యాక్చువల్గా, దీంట్లో కూడా 215 16 ఇంచెస్ అనుకుంటా. రైట్. సో టైర్ నాయిస్ కానీ స్టెబిలిటీ కానీ మీకు? టైర్ నాయిస్ అయితే కొంచెం అనిపించిందండి, స్టార్టింగ్లో అనిపించలేదు, బట్ ఒక 6000-7000 కిలోమీటర్స్ తర్వాత హైవే మీద వెళ్తున్నప్పుడు మ్యూజిక్ పెట్టినప్పుడు మాత్రం కొంచెం తెలుస్తుందండి ఈ మధ్యలో. రైట్. టైర్ నాయిస్ అయితే కొంచెం ఉంది, అది కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు వెనకాల ప్రొఫైల్, చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ లుక్ రేంజ్ రోవర్ చాలా బాగుందండి. అసలు ఈ బ్లాక్ అండ్ ఈ రెడ్ కాంబినేషన్ లో ఈ లుక్ ఇంకా నాకు చాలా బాగా అనిపించింది. అందుకే నేను మెయిన్ గా నెక్సాన్ కూడా 90 అంటే రెండు 50-50 ఉందండి. సో ఇంకా మెయిన్ లుక్ కూడా ప్రాపర్ నెక్సాన్ ఏంటంటే కొంచెం ముందు ఒకలా ఉంటది, వెనకాల ఒకలా ఉంటది. అదే ఎందుకు వెనకాల లుక్ నచ్చలేదు నెక్సాన్ ది. ఓకే. సో అదొక రీజన్ కూడా దీనికి వెళ్ళడానికి. కరెక్ట్. ఇందులో ఫీచర్స్ కూడా వైపర్, డిఫాగరే వచ్చేసాయి ఈ ప్రైస్ కి. ఇట్స్ గ్రేట్. అండ్ వెనకాల సీటింగ్ ఉంటుంది కదా, సో మీరు అన్నట్టుగా వెన్యూ సీట్ అయితే అంత కంఫర్ట్ లేదన్నారు, మరి ఇదైతే నిజంగా అంత కంఫర్ట్? 3 మెంబర్స్ చాలా కంఫర్ట్ ఉందండి. అంటే నేను ఇంత ముందు కూడా వేరే వాళ్ళ కార్లో కూడా 3 మెంబర్స్ ట్రావెల్ చేసాం ఒకసారి, సో అది కూడా ఒకసారి కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను నేను. ఓకే. సో 3 మెంబర్స్ కంఫర్ట్ కూర్చోవచ్చు దీంట్లో. రైట్. కొంచెం సెంటర్ ప్యాసింజర్ కి హంప్ వచ్చింది కదా, ఇబ్బంది అయితే ఉందండి. ఇబ్బంది అవుతుంది మన? అంటే నేను ఎప్పుడు కూర్చోలేదండి. చెప్తూ ఉంటారా ఫ్యామిలీ వాళ్ళు? ఎవరు ఏం చెప్పలేరు, అంటే అంత నేను వైఫ్ ఎక్కువ ముందే కూర్చుంటాం. రైట్. ఫ్యామిలీ ట్రిప్ ఎక్కువ వెళ్ళలేదండి ఇంకా. అచ్చా, ఇష్యూస్ లో గేర్స్ సంబంధించి మీరు ఒకటి అన్నారు, రివర్స్ గేర్ కొన్నిసార్లు ఎంగేజ్ అవ్వట్లేదు త్వరగా, అంటే పడట్లేదు సరిగా, బట్ నాట్ ఆల్ ద టైమ్స్, సమ్ టైమ్స్. ఆ సర్వీస్ లో మీరు ఏమైనా చెప్పారా? సర్వీస్ లో నేనేం చెప్పలేదండి, అంటే నాకు ఫస్ట్ సర్వీస్ 1000కి వెళ్ళింది, అప్పుడేం లేదు, జస్ట్ క్లీన్ చేసి ఇచ్చారు. ఓకే. సెకండ్ సర్వీస్ లోకి వెళ్ళిన, సెకండ్ సర్వీస్ కూడా అయింది. ఓకే. సెకండ్ సర్వీస్ లో కూడా ఏం లేదండి, జస్ట్ అప్పుడేం అనిపించలేదు, కొంచెం క్లచ్ టఫ్ ఉందంటే 10,000 తర్వాత క్లియర్ అయిపోతుందండి అన్ని, అప్పుడు అన్ని చేంజ్ చేస్తాము. ఇప్పుడు ఏవైతే తక్కువ ఉన్నాయో కూలంట్ కానీ ఏమైనా ఫిల్అప్ చేశారు, మనీ ఏం ఛార్జ్ చేయలేరు. జస్ట్ ఏంటంటే ఒక యాంటీ రస్ట్ కోటింగ్ వేయించుకోమన్నారు, నేను అది ఒకటి వేయించాను. 2600 2700 తీసుకున్నారు అంతే తప్ప జీరో, ఇప్పటిదాకా అయితే ఏం ఛార్జ్ చేయలేదు వాళ్ళు. సో మీరు అన్నట్టుగా టాప్ కి దీనికి కొన్ని ఫీచర్స్ మిస్ అయ్యాయి కదా, 360 డిగ్రీ కెమెరా. 360 డిగ్రీకి నేను ఎందుకు వెళ్ళలేదంటే, యాక్చువల్లీ ఇప్పుడు చాలా కార్లు లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే మాకు లెఫ్ట్ వస్తుంది, సైడ్ చూపిస్తుంది, దీనిలో చూపించదని చెప్పినప్పుడు ఇంకెందుకు అని చెప్పి నేను వెళ్ళలేదు ఇంకా దానికి వెళ్ళడం. ఎందుకని నాకు మళ్ళీ ఈవి కాంబినేషన్ వచ్చిందండి, ఇది ఈ బ్లాక్ ఈ అన్ని మ్యాచ్ అవుతున్నాయి, అది బాగా నచ్చింది. ఇక దానిలోకి వెళ్ళేసరికి కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది. ఏదైనా ఫ్యూచర్ మీకు మిస్సింగ్ లాగా ఇది ఇచ్చుంటే బాగుండే. యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళు స్టార్టింగ్ చెప్పినప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది అన్నారు. ఓకే. బట్ అది రాలేదు. ఇంకొక మెయిన్ ఏంటంటే టైప్ సి పోర్ట్ ఒకటి ఇవ్వలేరండి. ఓకే. యూఎస్బి టైప్ ఏ పోర్ట్ ఇచ్చారు, ఇంకోటి రెండు వెనకాల ప్లస్ మనకి అంతకుముందుకి ఉంటాయి కదండి, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ అవి ఇచ్చారు. ఒక టైప్ సి పోర్ట్ ఇచ్చింటే బాగుండేది, ఎందుకంటే నాది ఐఫోన్ టైప్ సి టు టైప్ సి కాబట్టి కొంచెం
అది కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. ఇంకా నేను వేరే ఫాస్ట్ ఛార్జర్ నాకు ఇచ్చారు ఫ్రీగానే వాళ్ళు. ఓకే, దీనికి ఇంకా వేరే యూఎస్బి కేబుల్ పెట్టుకొని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకే. ఒకసారి ఈ రివర్స్ కెమెరా క్వాలిటీ ఒకసారి చూపియారా? ఓకే అండి. రివర్స్ కెమెరా క్వాలిటీ చాలా బాగుందండి. ఓకే, డీసెంట్ ఇనఫ్, మీకు సరిపోతుందండి. నైట్ టైం కూడా అండి 2 లైట్స్ ఇచ్చారు అక్కడ. ఓకే, వాళ్ళు సరిపోతుంది మనకి. రైట్. ఏసీ కూలింగ్ విషయం ఏమనిపిస్తుంది? ఏసీ కూలింగ్ స్టార్టింగ్ లో బాగా అనిపించిందండి. అంటే మేబీ ఇప్పుడు సర్వీస్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఏదన్నా అని నేను ఫీల్ అవుతున్నాను. స్టార్టింగ్ లో ఫుల్ చలి పెట్టేది అసలు. ఇప్పుడైతే కొంచెం నార్మల్ గా ఉంది. బట్ మేబీ సర్వీస్ తర్వాత మన క్లియర్ అవుతుంది కావచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్. ఒకటి రివర్స్ గేర్ ఇష్యూ, ఒకటి టైప్ సి అనిపించే. ఫస్ట్ గేర్ కూడా కొంచెం సమ్ టైమ్స్ గేర్ ఆయిల్ చేంజ్ చేస్తే కూడా ఒకసారి మనకి ఫ్రీ అయిపోతుంది. అది మేబీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంతో దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా రెక్టిఫై చేస్తారు కావచ్చు అని అనిపించింది. అండ్ సన్ రూఫ్ కూడా వచ్చింది ఈ వేరియంట్. సన్ రూఫ్ కూడా వచ్చింది. సీట్ కవర్స్ వస్తాయండి మీరు? సీట్ కవర్స్ నేను వేయించానండి బయట సైడ్ మార్కెట్ లో. ఆఫ్టర్ మార్కెట్ ఇవి? ఆఫ్టర్ మార్కెట్. ఒరిజినల్ బ్రీజా అని ఉంది, అందుకే డీలర్ నుంచి వాళ్ళు పెడతా అన్నారు. సరే పెట్టండి అని చెప్పాను. ఓకే, అచ్చా ప్రింట్ వేసి ఇస్తారు ఆఫ్టర్ మార్కెట్? అలానే వాళ్ళు రెడీ చేస్తామని చెప్పి. ఎంత పడింది ఈ సీట్ కవర్స్? ఇది నాకు యాక్చువల్లీ ఫుల్ మ్యాటింగ్ బ్రీజ్, ఇది స్టీరింగ్ కవర్ మొత్తం కలిపి 12,800 పడిందండి. ఓకే, డీలర్ నుంచి అయితే ఎక్కువ పడుతుంది. డీలర్ నుంచి వాళ్ళు యాక్చువల్లీ నేను అడిగాను, వాళ్ళు ఫుల్ మ్యాటింగ్ లేదన్నారు అక్కడ. ఓకే, అప్పుడు జస్ట్ సీట్ కవర్స్ ఏంటంటే జస్ట్ ఇలా వేయడం అలాంటివి ఇస్తా అన్నారు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చింది, లెదర్ రాలేదు. అదొకటి కొంచెం లెదర్ ఇస్తే బాగుండు అనిపించింది, ఎందుకంటే కాస్ట్ కూడా హై అనిపించింది. 13.5 పెట్టినప్పుడు కొంచెం లెదర్ సీస్ ఇస్తే బాగుండు అనిపించింది. కరెక్ట్. 3XO అయితే ఇంకా అసలు చూడలేరా దాన్ని? చూసానండి. అసలు వాళ్ళకి కార్ అమ్మాలనే ఉద్దేశం ఉందో లేదో నాకైతే అర్థం కాలేదండి. జెన్యున్గా చెప్తున్నాను. 3XOకి వెళ్ళాము, మా రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు 3XO చూడమన్నారు. అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చాయి. AX5 వేరియంట్ ఆల్మోస్ట్ ఒక 50,000 ఎక్కువ అవుతుంది. 14లో వస్తుంది అన్నట్టు మనకు మాన్యువల్. మేము మాన్యువల్ అనుకున్నాను, ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్ కార్. ఆటోమేటిక్ వెళ్ళానంటే మాన్యువల్కి వెళ్దాం అనుకున్నాను. అసలు ఇక్కడ బాచుపల్లి బ్రాంచ్కి వెళ్ళామండి, అసలు రెస్పాన్స్ లేదండి. వెళ్ళాము, వెళ్ళగానే ఏదో వచ్చారు కదా ఒకసారి కూర్చోబెట్టారు, ఒక 10 minutes వచ్చాడు, ఇది అన్నాడు, అంత వెళ్ళిపోయాడు. అసలు కార్ ఏంటి ఏంది అసలు, ఏం ఫీచర్స్ అసలు మినిమం కూడా అసలు ఏం లేదు. టాటాకి వెళ్ళామండి. అసలు టాటాను ఎలా అంటే మేబీ టాటా రెస్పాన్స్ కూడా ఇలానే ఉంటుంది కావచ్చు అనుకున్నాం. వెంకటరమణ మోటార్స్కి వెళ్ళాము. ఇక్కడ బాచుపల్లిలో కొత్త టాటా సెలెక్ట్ అని ఓపెన్ అయింది, బాచుపల్లి టు మియాపూర్ రూట్లో, కొత్తగా పెద్దది. ఆ రెండు వాళ్ళు చాలా రిసీవింగ్ చాలా సూపర్ ఉంది. ఆపోజిట్ అయింది. టాటా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం మనము, రిసీవింగ్ సరిగ్గా చేసుకోవాలి. టాటా వీళ్ళు ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, వీళ్ళు రెస్పాన్స్ కారు కావచ్చు. మహేంద్ర అంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ కదా, వీళ్ళు కస్టమర్ రిసీవింగ్ చాలా ఉంటుంది అనుకున్నాము. బట్ వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళకి యాటిట్యూడ్ చాలా ఉందండి. అంటే మార్కెట్లో ఇక మాదే తోపు కార్లు అన్న లెవెల్లో కొంచెం ఫీల్ అయ్యారనిపించింది నాకు. ఇంకా అందుకే నాకు అసలు అప్పుడే అసలు అది డిలీట్ చేసేస్తాం మైండ్లో నుంచి. 3XO 100% కన్సిడర్ చేద్దాం అనుకున్నాం. నేను ఎంతమంది 3XO ఓనర్లు కాకుండా సెగ్మెంట్లో ఓనర్షిప్ చేశాను, నేను 3XO అడిగితే సేమ్ రీజన్ చెప్తారు, రెస్పాన్స్ సరిగా లేదు. లైవ్ అండి, అది జెన్యున్గా పోయాం కదా. పోయాక ఇంకా వేరే మా రిలేటివ్స్ అన్నారు, సరే నీకు వేరే డీలర్షిప్ నుంచి ఇప్పిమంటావా అంటే నాకు అర్థం ఇంకా అది నేను వెళ్ళను అని చెప్పాను. రైట్. నేను ఇంకోటి కూడా విన్నాను, మహేంద్ర వెళ్ళిన తర్వాత ఏ కార్ అయినా కూడా ఇక్కడ ఉంది చూసుకోండి అని మన ముఖం మీద చెప్తారు. లోన్ ఒకసారి వాళ్ళ సిబిల్స్ చెక్ చేసి లోన్ ఎక్కువ అమౌంట్ అప్రూవల్ అనుకుంటే రెస్పెక్ట్ వేరిస్తారు అని విన్నాను మహేంద్ర నుంచి. ఇది కూడా ఒక రకంగా జరిగింది. తెలియదండి, బట్ మేము అందరం వెళ్ళాము, మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్ళాము చూడడానికి. అసలు ఏ వేరియంట్ కారు అసలు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. జస్ట్ మన ముందు అది పెట్టారు, చూసుకోండి. ప్రైస్ ఏమన్నా అంటే జస్ట్ ప్రైస్ ఇంతేనా ఫిక్సా అని అంటే ప్రైస్ ఫిక్స్, తగ్గదు అంతే, మీకు నచ్చితే తీసుకోండి లేదన్నట్టు లెవెల్లో వాళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడారండి. సేమ్ మారుతి ట్రీట్మెంట్ తీసుకుంటే వెళ్తే కార్ తీసుకొని వెనక్కి వస్తాం. అసలు వాళ్ళు అసలు ఎలా ఫాలో అప్ చేస్తారంటే మారుతి టాటా కూడా చాలా ఫాలో అప్ చేశారు. ఇద్దరు టాటా సెలెక్ట్ అని కొత్తగా షోరూమ్ అయింది ఇక్కడ మియాపూర్ బాచుపల్లి మధ్యలో, పెద్ద షోరూమ్ అది. వాళ్ళు కూడా చాలా బాగా ఫాలో అప్ చేశారు, వీళ్ళు కూడా ఫాలో అప్ చేశారండి. నాకు యాక్చువల్ 3 times తెచ్చారు దీన్ని. ఓకే, టెస్ట్ డ్రైవ్కి. సో మా వైఫ్ వాళ్ళు లేరంటే వాళ్ళు కూడా చూస్తామని అంటే వాళ్ళు తీసుకొచ్చారు. 3 times నా ఇంకా కన్ఫర్మ్ ఫైనల్ అవ్వాలనుకో నేను కూడా ఇంకొకసారి ఎక్స్ట్రా తెప్పించాను. 3 times తెచ్చారు కార్. హెడ్ లైట్స్ మీకు త్రో ఉన్నాయి, సరిపోతుందా నైట్? చాలా సూపర్ ఉన్నాయండి హెడ్ లైట్స్. చాలా వైట్ వస్తాయి, ఎల్లో వైట్. ఇది ఎల్ఈడి ప్రాజెక్ట్ ఎల్ఈడి. ఇది బాగా నచ్చిందండి. ఇంకా ఇది ఇండికేటర్స్ మనకు వెలుగుతా ఉన్నాయి. ఇది ఇట్లా, కానీ ఇది ఒకటి హాలోజన్ లాగా ఇచ్చాడు. జస్ట్ పైన ఒకటి ఉంటుంది ఇట్లా, కరెక్ట్ వస్తుంది మనకి. సీక్వెన్షన్ లాగా వెళ్తూ ఉంటే టాప్ ఎండ్ లో వస్తాయి. అది లేదు ఆప్షన్, అది లేదు. రైట్. ఇది జస్ట్ ఎల్ఈడి ఇచ్చాడు. ఇది నాకు నేను మెయిన్ గా ఈ వెర్షన్కి వెళ్ళింది కూడా లైట్స్ కన్సిడర్ చేశానండి.
మనం హైవేలో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకూడదని ఇంకా ఈ వేరియంట్ కూడా వెళ్ళాను. నార్మల్ అయితే VXI కూడా అనుకున్నాను, ఆటోమేటిక్ తీసుకుంటే VXI అనుకున్నాను. రైట్. బట్ అది కూడా 13 పాయింట్ చేంజ్లో వస్తుంది, కానీ హాలోజన్ మళ్ళీ కాంప్రమైజ్ కావాలి అన్నింటికి. అవును. తీసుకునేది ఇంకా మంచి కార్ తీసుకుందాం, ఒక 1.5 ఎక్కువైనా సరే అని దీనికి వెళ్ళాను. కరెక్ట్. ఇంకోటి మనం ఇందాక అనుకున్నట్టుగా మారుతి ఆఫ్టర్ సేల్స్తో పాటు వాళ్ళ సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సర్వీస్ కాస్ట్ అంటే ఇప్పటిదాకా అయితే నాకు అంటే ఏం పర్లేదండి. చూడాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ 10,000 అయిపోయాకనమ్మా 10,000కి ఏమైనా ఛార్జ్ చేస్తారో చూడాలి. మాక్సిమం 5,000 లోపే వాళ్ళ సర్వీస్ కాస్ట్ అయిపోతుందని నేను కూడా విన్నాను, బ్రీజా వరకు కూడా. మీకు 2 సర్వీసులు అయ్యాయి వాళ్ళు 6,000 అంటే నేను కొనే ముందు అడిగాను ఎంత మెయింటెనెన్స్ వస్తుందంటే, సార్ రఫ్గా 6,000 బిలోనే వేసుకోండి, అంతకు మించి అయితే వెళ్ళదు అని చెప్పారు. కరెక్ట్. వేరే మహేంద్ర కానీ ఇంకా తీసుకుంటే 13,000-14,000 కూడా ఈజీగా వెళ్ళిపోతుంది జస్ట్ ఫస్ట్ సర్వీస్లో. చలో ఇంకోటి రీసేల్ వాల్యూ బాగుంటుంది కూడా మనకి. అంటే రీసేల్ గురించి ఆలోచించలేదు కానీ ఇక లుక్ బాగుందండి బ్రీజా. కొంచెం అంటే మార్కెట్లో రన్నింగ్ వెహికల్ ఇది. సో అందుకని నేను ఇంకా ఇది ఏం కొంచెం హైవే మీద మనం వెళ్ళినప్పుడు ఇప్పటివరకు అయితే నేను అసలు టెన్షన్ పడ్డది అయితే లేదండి. కార్ స్టార్ట్ చేసినామంటే ఇది ఆగిపోతుందిరా అని మాత్రం టెన్షన్ ఏం లేదు, పీస్ఫుల్గా వెళ్ళిపోయినా. చాలాసార్లు ఇప్పుడు నేను ఎక్కువ కరీంనగర్కి ట్రావెల్ చేస్తూ ఉంటాను, వైఫ్ వాళ్ళు అక్కడ ఉంటారు, మా మమ్మీ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. చాలా ఒక అరౌండ్ 20 times కూడా వెళ్ళి ఉంటాను అక్కడికి. సో నాకు అసలు చాలా బాగా అనిపించింది వెహికల్. ఆఫ్టర్ GST తర్వాత ఇంకా ప్రైస్ తగ్గింది, అప్పుడు కొంచెం రిగ్రెట్ ఏమని అనిపించింది? కొంచెం అనిపించింది అండి. అంటే మనకి ఇన్ఫర్మేషన్ మనకి అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపించలేదు, ఎందుకంటే మరి జూన్ జూలైలో ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అయి ఉంటారు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే మరీ నెక్సాన్ అంత డిఫరెన్స్ కూడా రాలేదు, ఎందుకంటే 1500cc కాబట్టి ఎక్కువ తగ్గలేదు ఈసారి GST. దీంట్లో నెక్సాన్లో బాగా తగ్గి చాలా రిగ్రెట్ అయ్యారు. 43% ఉండే అంతకు ముందుకు, సెస్ ప్లస్ GST కలిపి 40%కి ఎంతో అంటారు. పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు కాబట్టి 1500cc. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిబ్రవరిలో ప్రైజెస్ పెరిగాయి కారీ. ఓకే. నాకేంటంటే వాళ్ళు జనవరి 31కే బుక్ చేశారు. ఇంకా 31st ఎండ్ సేల్ అవుతుంది కదా, ఇది ప్రైస్ ఫిక్స్ చేస్తాం, ఇది మీరు బుక్ చేస్తా అంటే నేను ఇమీడియట్గా 50,000 పే చేసి బుక్ చేశాను అన్నట్టు. నాకు 1 weekలో కార్ ఇచ్చారండి. మామూలుగా అయితే 2 weeks అని చెప్పారు, బట్ 1 weekలో ఇచ్చారు. అది అక్కడ మాత్రం బాగుంది వాళ్ళది. రైట్. అండ్ ఇంకోటి ఫైనల్లీ దీన్ని ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, EMI ఒకసారి షేర్ చేస్తాను. ఆన్ రోడ్ వచ్చేసి నాకు 13.5 పడిందండి. ఎక్స్ట్రా యాక్సెసరీస్ వచ్చేసి నేను ఇవి వేయించుకున్నాను, ఫాగ్ ల్యాంప్స్, ఈ జస్ట్ మడ్ గార్డ్స్ ఒకటి, సైడ్ బిడ్డింగ్, ఇవన్నీ కలిపి ఒక 20,000 దాకా అయ్యాయండి. బట్ ఏంటంటే నాకు 12,000 రూపీస్ వర్త్ యాక్సెసరీస్ ఫ్రీ ఇచ్చారు వాళ్ళు. ఏమన్నారంటే ఇది మైనస్ చేసినాం ఇవ్వము అన్నారు. బట్ ఇంకా మేము డెలివరీ రోజు నోనా అలా ఎలా చేస్తారు మీరు ఇన్ఫార్మ్ చేయకుండా అది ఇదని అడిగితే కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఇచ్చారు. ఒకటి మాత్రం మైనస్ అనిపించిందండి. అంటే ఐ వాంట్ టు జెన్యూన్లీ షేర్ విత్ యూ ఎవ్రీవన్, మీరు ప్రైజ్ వాళ్ళు వేస్తారు కదండి దేనికి ఎంత అనేది, అఫీషియల్గా వేయించుకోండి. అంటే పేపర్ మీద జస్ట్ ఏదో గాలి కాకుండా మా స్టాంప్ కానీ అవన్నీ ఉండేటట్టుగా అసలు ఎక్స్షోరూమ్ ఎంత మనకు అదే రావాలి ఇన్వాయిస్లో. నాకేమైందంటే ఎక్స్షోరూమ్ నాకు 11.4 అని చెప్పారు, బట్ నాకు ఇన్వాయిస్లో 11.07 సంథింగ్ ఎంతో వచ్చింది. ప్లస్ TDS కలిపి 11.15 సంథింగ్ 11.19 వరకు వచ్చింది. ఇది ఎలా డిఫరెన్స్ వచ్చిందంటే, సార్ మీకు అక్కడ అందులో డిస్కౌంట్ చేస్తాము, ఇందులో డిస్కౌంట్ చేస్తాము, అది ఇది అని చెప్పారు. ఇక నాకు ఎందుకు లేట్లతో హెడ్. ఇన్సూరెన్స్ ఇంకొకటి ఏంటంటే, ఇన్సూరెన్స్ 30,000 చేశారండి, 42,000 వేసి 30,000 అని చెప్పారు, డిస్కౌంట్ చేసామన్నారు. కానీ నాకు ఇన్వాయిస్లో ఇన్సూరెన్స్లో 26,000 వచ్చింది. సో అది ఒకటి చూసుకోవాలి మనం, ఇన్సూరెన్స్ మెయిన్ ఎక్స్షోరూమ్ ఇవన్నీ క్లియర్గా తెలుసుకుంటే అది కొంచెం బెటర్ అన్నట్టు. అంటే అందరికీ ఏదో మనం హడావిల్లో కొంటున్నాం కదా అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేసుకోవాలి, లేకపోతే మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. రైట్. అదే మనం షోరూమ్ వెళ్ళగానే 2 రకాలుగా ట్రీట్ చేస్తారు. ఒకటి వైట్ పేపర్ మీద రాసి ఇస్తారు, ఎగ్జాక్ట్లీ. ఇంకోటి వచ్చేసి వాళ్ళ ఇన్వాయిస్ కాపీ ఇంత అని ఒకటి ఉంటుంది, రఫ్ పేపర్, రఫ్. వాళ్ళు మనం ఏం చేయాలి, మనం ఏమైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఏవైతే వాళ్ళు వేయించుకొని ఒక స్టాంప్ వేయించుకోవాలండి. ఇది మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకా మన డెలివరీ రోజు కూడా ఏమి ఇబ్బంది ఉండదు, డైరెక్ట్ మనం వెళ్తాం, నైస్ హాయిగా ఉండాలి. ఆ రోజు ఈ ప్రైస్ మీద తగ్గితే బెటర్ కానీ మాకు యాక్సెసరీస్ ఇవ్వమన్నారు ఫస్ట్. అరే అలా ఎలా ఉంటుంది, నువ్వు మైనస్ చేశాడు అంటే మమ్మల్ని అడగక ముందుగా. ఇన్సూరెన్స్ లో కూడా వాళ్ళే చేశారు మైనస్, మేమేమి అడగలేదు. ఇవన్నీ డిస్కౌంట్స్ 31st లో బుక్ చేస్తే డిస్కౌంట్స్ అన్నారు. డిస్కౌంట్ అన్నప్పుడు తగ్గాలి కదండి ప్రైస్, కట్ చేయడం ఏందని అది ఇదని గట్టిగా అడిగితే తర్వాత ఇంకా ఆయన వచ్చి వేరే అతను వచ్చి ఇంకా మాట్లాడి ఆయనతోనే ఇంకా ఇచ్చేసారు, ఇంకా ఫ్రీగానే ఇచ్చేసారు మళ్ళీ. అదే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏ షోరూమ్ అయినా మారుతి అయినా. ప్రైస్ కూడా ఇక కొంచెం అంటే మంచిగానే కోఆపరేట్ చేసిర్రు, బట్ ఏంటంటే కొంచెం అక్కడ కొంచెం జుగాట్ అనిపించింది వాళ్ళు అలా చేయడం. డిస్కౌంట్స్ అని అంటే మనం గుడిగా నమ్మద్దండి. అసలు ప్రైస్ ఎంత ఉంది, దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఎక్స్షోరూమ్ ఎంత ఉంది, నువ్వు ఎక్స్షోరూమ్ మీద డిస్కౌంట్ ఇస్తున్నావు. సరే ఎక్స్షోరూమ్ ఇవ్వకపోతే యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ వేరే దాని మీద ఏమి ఇస్తున్నావు డిస్కౌంట్, దాని ఒరిజినల్ ప్రైస్ చెప్పి నువ్వు హై పెంచేసి దాని డిస్కౌంట్ అంటే అది కరెక్ట్ కాదు కదండి.
ఇప్పుడు ఇన్సూరెన్స్ 25,000 ఉండి 40,000 చెప్తే దాన్ని నువ్వు డిస్కౌంట్ ఇచ్చినట్ట మనకి అవును. కాదు కదా. అదొకటి కొంచెం రియలిస్టిక్ అనిపించలేదు. అదొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అనిపించింది మారుతి వాళ్ళు. ఇంకా కొంచెం కస్టమర్స్ కూడా ఎటు బోరని. ఒక మంచి టిప్ అయితే మీరు చెప్పారు మన వ్యూవర్స్ కోసము. ఇది ఒకటి హెల్ప్ఫుల్ అవుతుంది. వైట్ పేపర్ మీద రాయించుకోకుండా ఒకటి వాళ్ళది ఉంటుంది రఫ్ షీట్ అనేది ఒకటి ఇస్తారు వాళ్ళు, ఎస్టిమేటెడ్ ప్రైజింగ్ అనేది. దాని మీద స్టాంప్ కూడా వేయించుకొని తీసుకుంటే నెక్స్ట్ టైం మీరు గట్టిగా అడగడానికి ఉంటుంది. ఒకటి నచ్చలేదండి ఇంటీరియర్, అంటే కార్ అంతా బయట నుంచి సూపర్ అండి, లుకింగ్ అదంతా. కానీ ఇంటీరియర్ ముందు డాష్ బోర్డ్ కొంచెం చేంజ్ చేస్తే బాగుండు అనిపించింది. అంతే కొంచెం హార్డ్ ప్లాస్టిక్ నీకు బాగా, అవును, వేరే కార్ని చూసినప్పుడు మన కార్ చూస్తారు కొంచెం అనిపిస్తుంది అన్నట్టు. కార్ అంతా లుక్ అంతా బాగున్నా కూడా లోపల ఇంటీరియర్ ఒకటి కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండని అనిపిస్తుంది మారుతి వాళ్ళు. ఇప్పుడు జనవరిలో దీని ఫేస్ లిఫ్ట్ ఏదో ఉన్నట్టుంది, చూడాలి. యాక్చువల్లీ నేను అడిగాను ఫేస్ లిఫ్ట్ ఈ ఇయర్ వస్తుందా అని, వాళ్ళు రాదని చెప్పారు. బట్ ఇంకా నాకు ఈ లుక్ నచ్చింది కాబట్టి నేను దీనికి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఫేస్ లిఫ్ట్ కోసం మరి వస్తుందంటే చెప్పండి, వెయిట్ చేస్తాను కూడా అడిగాను అన్నట్టు నేను. వాళ్ళైతే ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చింది మీకు, లాస్ట్ జనవరికి 1 year వచ్చింది. రాదు సార్ అని చెప్పారు. అయినా పెద్దగా డిఫరెన్స్ ఆ లీక్డ్ పిక్స్ లో కూడా హెడ్ లైట్స్ గ్రిల్ అంతా సేమే ఉంది. అది తెలిసి ఇంటీరియర్ కొంచెం ఏదో అక్కడక్కడ ఫ్యూచర్ లో పెంచుతారు వాళ్ళు, అది ఫేస్ లిఫ్ట్ అంటారు. ఇది కొంచెం ఇంటీరియర్ నాకు ఇది ముందు బాగా అనిపించింది అండి. అంటే క్లీన్ చేసుకోవడం ఈజీ కొంచెం. మనకి ఇప్పుడు మనం వెన్యూలో కానీ గ్రిల్ అవన్నీ వస్తాయి కదండి, లోపల చాలా డస్ట్ పడుతుంది. కరెక్ట్, అవన్నీ మనం క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇది కొంచెం ఈజీ అనిపించింది నాకు. సిటీలో ఒక 80% యూసెస్ ఉండి 20% హైవే రాలకుంటే పర్ఫెక్ట్ కార్ ఇది. అవునండి. యాక్చువల్ నేను ఏంటంటే ఒక 30% వాడుతున్నాను ఇప్పటికి 32 సిటీలో. ఎక్కువ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, ఆఫీస్ కూడా వెళ్తాను కానీ ఎక్కువ బైక్లోనే వెళ్తాను. బట్ అప్పుడప్పుడు కార్లో కూడా వెళ్తాను నేను మా వైఫ్. బట్ మైలేజ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అండి. అవునా, ఎంత సిటీ అండ్ హైవే? యాక్చువల్లీ నేను ఫస్ట్ కార్ కొన్న రోజు నాకు షాక్, అసలు నేను వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఇంత 17.5 వచ్చింది నాకు. ఓకే, కారు కొన్న రోజు నేను కరీంనగర్ వెళ్ళాను డైరెక్ట్. ఒక 200 kilometers 250 kilometers ట్రావెల్ చేశాను. ఆ రోజు నాకు 17.5 అలా చూపించింది యావరేజ్ మైలేజ్. ఇంకా దాని తర్వాత నుంచి డ్రాప్ అవ్వడం తగ్గించి 14.3 దగ్గర స్టేబుల్ అయింది. 14.3 14.4 అంతే చూపిస్తుంది యావరేజ్. ఓకే, నాకు తెలిసి ఒక 15 వరకు వస్తుండొచ్చు హైవేలో. బట్ సిటీలో అయితే నాకు తెలిసి ఒక 13-14 అయితే వస్తుందండి. రైట్. అదే అక్కడ నుంచి ఇక తగ్గట్లేదు, కిందకి అయితే వెళ్ళట్లేదు 14.3 వరకు. ఫస్ట్ సర్వీస్, మెయిన్ సర్వీస్ ఏదైతే ఉందో అయితే నేను అడిగాను మైలేజ్, సెకండ్ సర్వీస్ లో అడిగాను మైలేజ్ కొంచెం తక్కువ సార్, వెయిట్ చేయండి 10,000 వరకు అని అన్నారు. 10,000 kilometers ఒకసారి మనకి కంప్లీట్ అయితే చాలా చేంజెస్ ఉన్నాయి. ఒకటి మీకు గేర్ ఆయిల్, ఒకటి ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ చేంజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇది ఓవరాల్గా రివ్యూ. చాలా టిప్స్ అయితే నేర్చుకున్నాం మనం ఈ వీడియో నుంచి. మారుతి కార్లో కూడా కొన్ని ఉంటాయి ఇష్యూస్, అవన్నీ మనం తెలుసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీరు కూడా మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేనే ఇలాగే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను.